వినయపురం అనే దేశంలో 2 రాజ్యాలు ఉండేవి. ఒకటి ధర్మావతి, మరొకటి రౌద్రగిని. ధర్మావతిని విక్రముడు అనే న్యాయమైన రాజు పాలించేవాడు. రౌద్రగిని రుద్రుడు అనే క్రూరమైన రాజు పాలించేవాడు. తండ్రి మరణం తర్వాత విక్రముడు సింహాసనాన్ని అధిరోహించాడు. ప్రజలే రాజ్యానికి ఆధారమని నమ్మేవాడు. తన మొదటి ఆజ్ఞగా రైతులు కర్మాగారాలపై పనులు తగ్గించి వారి జీవనోపాధిని మెరుగుపరిచాడు. విద్యకు ప్రాధాన్యమిచ్చి పాఠశాలలు నిర్మించాడు. జ్ఞానవంతులను తన రాజ్యంలోకి ఆహ్వానించి ప్రజలకు జ్ఞానం అందించేవాడు. ఒకరోజు భారీ వరద ధర్మవతిని చుట్టుముట్టింది. ప్రజల ఇల్లులు, పంటలు ధ్వంసమయ్యాయి. కానీ విక్రముడు రాజభవనంలోనే ఉండిపోకపోవడం కాకుండా స్వయంగా గ్రామాలకు వెళ్ళి ప్రజలకు సహాయం చేశాడు. రాజ భాండాగారంలో ఉండే ధాన్యాన్ని పంచిపెట్టి ప్రజల బాధలను తగ్గించాడు. అందుకే అతనికి ప్రజల రాజు అని పేరు వచ్చింది. విక్రముడు పాలన ధర్మవతి సౌభాగ్యవతిగా మార్చి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. కళలు వికసించాయి. ప్రజలు సంతోషంతో జీవించారు. ప్రజలు భయంతో కాకుండా ప్రేమతో విక్రముడిని గౌరవించారు. మరోవైపు రౌద్రగిరి ప్రజలు రుద్రుడి కఠినమైన పాలన భరించలేకపోతున్నారు. అతను తాను ఉండే కోటలు, శిల్పాలు నిర్మించుకోవడానికి ప్రజలపై భారీ పన్నులు విధించాడు. ఒకసారి కరువు రౌద్రగిరిని కమ్మేసింది. ప్రజలు ఆకలితో అలమటించసాగారు. కానీ రుద్రుడు వారి కష్టాలను పట్టించుకోలేదు. ఆపై పన్నులు ఇంకా పెంచి దేవతలకు ఎక్కువ నైవేద్యం అవసరమని చెప్పాడు. సైనికులు ప్రజలపై దౌర్జన్యం చేసి ఎవరైతే తిరగబడి మాట్లాడుతారో వారిని కఠినంగా శిక్షించేవారు. ఒకరోజు రంగయ్య అనే రైతు రుద్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఒక తినడానికి తిండి లేదు, దయచేసి పన్ను తగ్గించండి అని వేడుకున్నాడు. కానీ రుద్రుడు ఎలాంటి జాలి చూపకుండా రంగయ్యను జైల్లో వేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రజలు అతని క్రూరత్వాన్ని భరించలేకపోయి తిరుగుబాటు చేశారు. రౌద్రగిరి ప్రజలు బాధను తెలుసుకున్న విక్రముడు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆహారం, వస్తువులతో సహాయం పంపాడు. కానీ రుద్రుడు దీన్ని అవమానంగా భావించి ధర్మవతిపై యుద్ధాన్ని ప్రకటించాడు. 2 సేనలు యుద్ధభూమిలో ఎదురుపడి విక్రముడు ప్రజల జీవితాలు హాని కలగకుండా ద్వంద్వ యుద్ధాన్ని ఆహ్వానించాడు. విక్రముడు తన న్యాయ సానుకూలతతో పోరాడి గెలిచాడు. రుద్రుడు పరాజయం పాలై రాజ్యం విడిచి పారిపోయాడు. రుద్రుడు పారిపోయిన తర్వాత విక్రముడు రౌద్రగిరి ప్రజలకు శాంతి, న్యాయం, పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చాడు. 2 రాజ్యాలను ఏకం చేసి వినయపురం అని ఒక గొప్ప దేశంగా మార్చాడు. కొన్ని సంవత్సరాల్లో ప్రజలు రుద్రుడు క్రూరమైన పాలనను మర్చిపోయి సంతోషంగా జీవించారు. రాజు తన రాజ్యంలో ప్రజలను సుఖ సంతోషాలతో పాలిస్తే రాజ్యం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుంది. కానీ క్రూరత్వం, స్వార్థం రాజులను కూల్చేస్తాయని జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది.